నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఊహించినట్టే హిందీలో నెంబర్ 1 మూవీగా కాకుండా ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. కలెక్షన్ పరంగా చూసుకుంటే ఇండియాలో బాహుబలిని వెనక్కి త్రోసి పుష్ప 2 నెంబర్ 1 సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ లో నెంబర్ 2 లో నిలబడింది. అన్ని రికార్డులు కొట్టిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గ్రాస్ లో నెంబర్ 1 గా ఉన్న దంగల్ సినిమా రికార్డును కూడా కొట్టే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. విషయం ఏమిటంటే పుష్ప 2 ఇంకా చైనాలో విడుదల అవ్వలేదు. ఈ సినిమా చైనాలో విడుదలైతే దంగల్ సినిమా కలెక్షన్లను తప్పకుండా క్రాస్ చేసేందునని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే చైనాలో ఎర్రచందనం చాలా పవిత్రంగా భావిస్తారు. ఎర్రచందనంతో వాళ్లకు అలాంటి అనుబంధం కూడా ఉంది. కాబట్టి పుష్ప 2 చైనాలో పెద్ద హిట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా చైనాలో ఇటీవల కాలంలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఇటీవల విజయ్ సేతుపతి నటించిన మహారాజ్ సినిమా చూసి చైనీయులు ఫిదా అయ్యారు. వాళ్లకు క్లైమాక్స్ పిచ్చిగా నచ్చి కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టు పలు పత్రికలు రాశాయి. కాబట్టి ఇదే ఊహలో ఇదే ఊపులో పుష్ప 2 చైనాలో కూడా రిలీజ్ అయితే వరల్డ్ వైడ్ గ్రాస్ లో నెంబర్ 1 మూవీగా నిలవటం పెద్ద సమస్య కాదు అంటున్నారు. కానీ చైనాలో రిలీజ్ కోసం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇండియన్ సినిమాలన్నీ చైనాలో కోటా పద్ధతిలో విడుదల చేస్తారు. కాబట్టి ఇంకా కొన్ని రోజులు అమీర్ ఖాన్ దంగల్ సినిమా ఊపిరి పీల్చుకోవచ్చు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.